గంట గంటకి పొగుడుతున్నా కూడా పడతలేరా. అట్లాంటిది నువ్వు ఏం పీకకపోయినా పడిందంటే నీకెక్కడో పెద్ద మచ్చుంది మచ్చ. కాబట్టి నేను చెప్పినట్టు తనకు రిప్లై అయ్యి, సరేనా? సరేరా ప్రియా, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ నాకు నీ మీద యాజ్ ఆఫ్ నో ఏ ఫీలింగ్స్ లేవు. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. అబ్బీ సైడ్ నుంచి మెసేజ్ పంపేశాము, ఓకే. మరి you have unread message. You have used 50% of your daily data. Chat. ఇలాంటి లఫ్డ్ మెసేజ్తో కాకుండా పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని రొమాంటిక్ మెసేజ్తో ఎప్పుడు లేస్తానో ఏంటో. అవును, మనం ఎందుకు ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయాలి? మనమే ఆ మూమెంట్ క్రియేట్ చేద్దాం. స్విచ్ అకౌంట్ టు ఏంజల్ ప్రియా. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి అభికి మెసేజ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అభి. సరిపోవట్లేదు. ఇంకొంచెం రొమాంటిక్ డోసేజ్ పెంచుదాం. గుడ్ మార్నింగ్ అభి, కిసింగ్ ఎమోజెస్. ఇప్పుడు ఈ అకౌంట్ నుంచి అభి అకౌంట్ షిఫ్ట్ అవుదాం. స్విచ్ అకౌంట్. ఏదో అన్రీడ్ మెసేజ్ ఉన్నట్టుంది. ఓ, ఫ్రమ్ ఏంజల్ ప్రియానా. గుడ్ మార్నింగ్ అభి. సో క్యూట్. పొద్దున్నే ముద్దులు కూడా ఇచ్చేసింది. Hey sir, good morning. ఏంటి వాళ్ళు ఇంత జోష్ మీద ఉన్నాడు? అరే అబ్బి, గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. ఏమైంది వీడికి? ఏంటబ్బి, ఏమైంది నీకు? అంత గుడ్ ఏం జరిగింది మార్నింగ్ నీకు? నేను చెప్తాగా. నిన్న నైట్ వీడికి కాల్ చేసి ప్రియాకి మెసేజ్ చేయమని చెప్పా. వీడు తనకేం మెసేజ్ చేశాడో తిరిగి తనేం రిప్లై ఇచ్చిందో తెలియదు గాని పొద్దున్నే పెనం మీదేసి వేపబడ్డ పాప్కార్న్ లాగా తెగ ఊపు మీద ఉన్నాడు. అయితే వీడి ఫోన్ లాక్కోవాల్సిందే. రిషి, స్టాప్ ఇట్. ఎవరైనా నీ ఫోన్ తీసుకుని మన చాట్ చూస్తానంటే నువ్వు ఊరుకుంటావా? అయినా నీతో చాట్ చేసేది వీళ్ళేగా. వాట్? ఆర్ యు ఫ్రీకింగ్ సీరియస్? జస్ట్ జోక్ చేశానంతే. నేను నమ్మను. నిజమే. ఇట్ బెటర్ బి. ఆల్సో ఇప్పటి వరకు అభి సింగిల్ కాబట్టి తన ఫోన్ తీసుకున్న ప్రాబ్లమే లేదు. కానీ ఇప్పుడు అభి రిలేషన్షిప్కి వెళ్ళాడు కదా, సో తన ఫోన్ తీసుకోవడం తప్పు. ఓకేనా? రిలేషనా? నేనా? రిలేషన్షిప్ ఏంటి? అసలు నిన్న నైట్ మీ మధ్య ఏం జరిగిందిరా బాబు? సో నిన్న నువ్వు ప్రియాకి మెసేజ్ చేయమని ఫోర్స్ చేసావా? నేను ఇలా మెసేజ్ పంపించా. ప్రియా, ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్, కానీ నాకు నీ మీద యాజ్ ఆఫ్ నో ఏ ఫీలింగ్స్ లేవు. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ గోస్. మరి దానికి తనేం రిప్లై పెట్టింది? పోనీలే, నీకు నా మీద బ్యాడ్ ఫీలింగ్ ఉండడం కన్నా ఏ ఫీలింగ్ లేకపోవడమే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో గుడ్ ఫీలింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అంటే అర్థం కాలే. నాకు అర్థమైంది. మనోడు బ్యాటింగ్ చేసినా చేయకపోయినా తను మాత్రం బౌలింగ్ చేస్తూనే ఉంటా అంటుంది. నీకెక్కడో పెద్ద మచ్చుందిరా. నీకు పడ్డట్టు నాకు గాని ఇలాంటి అమ్మాయి పడి ఉంటేనా? అంటే శ్రావ్య ఉందనుకో, కాకపోతే నీ అబ్బా ఆ మధ్యన పొలాలు పెట్టగరా పుల్లారెడ్డి. సర్లే గాని తర్వాత ఏం మెసేజ్ పెట్టిందిరా? ఏం లేదు, జస్ట్ మార్నింగ్ అని పెట్టింది. మార్నింగా? గుడ్ మార్నింగ్ అని పెట్టింది.
అలానే 3 మూడు చెప్పరా కిస్ ఎమోజీస్ ఇచ్చేసింది రేయ్ ఆపండి అభి आओ मेरे कैबिन में రూమ్ సార్. మనం పని చేసుకుందాం. ఏంటవి ఏమవుతుంది? ప్రియా పడిపోయింది సార్. మన కంపెనీ కూడా పడిపోతుంది. ఓ చూడవి, నేను ఎంత ఆడుతూ పాడుతూ తిరిగినా గానీ నేను కూడా బాస్నే, ఆ విషయం మర్చిపోవద్దు. ఓయా ఓయా ఏంట్రా అదేదో వీడియోలో యాక్టర్ లాగా? చిచి అదేం లేదు సార్, మీరు బాస్ అని రియలైజ్ అయ్యాను. అది అలా ఉంది నీ సీరియస్నెస్. సారీ సార్. చూడు, అమ్మాయిల కోసం ఆఫీస్కి రండి, తప్పులేదు, కానీ అమ్మాయిల కోసం మాత్రమే రాకండి. నాకు మాత్రం పని చేయాలని ఉంటుందా చెప్పు, కానీ చెయ్యట్లా. అసలే కొత్త పెళ్లి కొడుకుని. ఆప్షన్ ఉంటే శామ్తో పాటు ఇంట్లోనే ఉంటాను, బయటికి రావాల్సిన పనే ఉండదు. ఓ కానీ రావట్లా. అది వర్క్ మీద ఉన్న డెడికేషన్ అంటే. ఇప్పుడైనా నేను ఆఫీస్కి వచ్చి పని చేయకుండా శామ్తో పంచాయతీలు పెట్టుకోవడం చూసావా? లేదు సార్. అది నా సంస్కారం, అర్థమైందా? అయ్యింది సార్. నువ్వు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్. ఎందుకు సార్? వెళ్ళమని చెప్పలేదు కదా సార్. పో దుబాయ్ పో. ఓకే సార్. అభి ఆగు సార్. విత్ ఇన్ ఫ్యూ డేస్లో నీ పెండింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేయాలి. కృష్ణవేణితో కూర్చొని ఆ ప్రొడక్షన్ బగ్ ఏదో ఉంది అది క్లియర్ చేయి ఫస్ట్. ఓకే సార్. వెళ్తూ వెళ్తూ ఆ తలుపేసేళ్ళు. ఓకే సార్. కృష్ణవేణి. హే అభి, మళ్ళీ ఏం కావాలి? వైఫై పాస్వర్డా, స్టాప్లరా, లేదంటే స్టిక్కీ నోట్సా? నువ్వే. వాట్? బాస్ నీతో కలిసి టైం స్పెండ్ చేయమన్నాడు. అబ్బా బక్స్ మీద. ఓ ప్రెజెంటేషన్ బగ్సా? సరే కూర్చో. సరిపోయింది, బతికిపోయావరా. వీడి పని బాగుందిరా. అక్కడ ప్రియాతో నెట్ ప్రాక్టీస్ చేసి ఇక్కడ కృష్ణవేణితో ఓడి ఆడేస్తున్నాడు. అదే కదా, ఒక మాట కూడా మాట్లాడడానికి తడపడే వీడు ఇప్పుడు కృష్ణవేణితో కేకలు పక్కపక్కలు. లైఫ్లో ఒక అమ్మాయి రావడంతోనే ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందా? అసలు ఏంజెల్ ప్రియా అనే అమ్మాయి లైఫ్లోకి ఒక ఏంజెల్లా వచ్చేసిందిరా. అసలు ఎవర్రా ఈ ఏంజెల్ ప్రియా? తన అకౌంట్ ఇప్పటికొచ్చి నేను స్టడీ చేయలేదు. స్టడీయా? ఒక్కసారి ఓపెన్ చేయరా. నువ్వు నీ అకౌంట్ తప్ప అన్ని అకౌంట్లో స్టడీ చేస్తావు. రే నా గురించి కాదురా, మనోడు గురించి. ఓకే. నౌ ఐ అండర్స్టూడ్. ఏంటది? అమ్మాయిలు నువ్వంటే ఎందుకంత పడిచేస్తారో అని. ఎందుకు? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నౌ ఐ ఆల్సో అండర్స్టాండ్. ఏంటి? మేము మాట్లాడుకునేది మీరు వింటున్నారని. ఏయ్, నేనేం కావాలని వినట్లేదు. మీరే ఆఫీస్ అంతా వినిపించేలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. సో చెప్పు, ఏమంటుంది మీ ఏంజెల్ ప్రియా? ఇంతకీ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమిస్తే పార్టీ ఇస్తాం, కానీ ఎవరో ప్రేమిస్తే మనం ఎందుకు పార్టీ ఇస్తాం? ఆహా, మరి ఎవరు తిరిగి ప్రేమిస్తే పార్టీ ఇస్తావు? అంటే అది నా సంగతి వదిలేసే. వాట్ అబౌట్ యూ? టాపిక్ డైవర్ట్ చేయకబ్బి. పాప మా ప్రియా, నీకు వేరే అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలిస్తే తన హార్ట్ బ్రేక్ అవుతుందేమో. అసలే అభి ద హార్ట్ బ్రేకర్. అబ్బో, అంత సినిమా లేదు. గైస్, ఈ అకౌంట్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? ఫేక్ అనిపిస్తుంది. వాట్? ఫేకా? ఇది ఫేక్ అకౌంట్లో ఉంది, కానీ ఈ విషయం గురించి అప్పుడే అభికి చెప్పకండి. నిజమేంటో తెలుసుకున్నాక మనమే బయట పెడదాం. ఓకేనా? సరే. ఓకే.